కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. జగన్ రెడ్డి అర్జెంట్ గా స్క్రిప్ట్ రైటర్ ని మార్చేసే. ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ ఏదైతే రాస్తున్నాడో నువ్వు అదే చదువుతున్నావు. 2 గంటల ప్రెస్ మీట్ లో స్క్రిప్ట్ రైటర్ రాసిన రాత అంతా చదివిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ ఏమర్థమైందంటే నోరు తెరిస్తే నువ్వు అబద్ధాలు మాట్లాడతావు అని అర్థమైంది. ఈ వీడియో చూసిన తర్వాత నాకేమర్థమైందో చెప్తా. నువ్వేమన్నావు ఈ వీడియోలో? పరిపాలన సరిగ్గా అందిస్తే మళ్ళీ ప్రజలు అదే పాలకులకి పరిపాలన పగ్గాలు అప్పచెప్తారని అన్నావు కదా. అంటే నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాది పరిపాలన చాలా దరిద్రంగా ఉంది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుపెట్టుకో. నీ 5 సంవత్సరాల పరిపాలన దరిద్రంగా ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావా? అంటే నీ నోరు తెరిస్తే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతావో, ఎంత అమాయకంగా నటిస్తావో ప్రజలందరూ స్పష్టంగా అర్థమవుతుంది. నీ స్క్రిప్ట్ రైటర్ రాసే రాతలన్నీ నువ్వు చదువుతున్నావు కదా. నీ స్క్రిప్ట్ రైటర్ నీ పార్టీ కొంపలు ముచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఫస్ట్ ఆ స్క్రిప్ట్ రైటర్ మార్చే జగన్ రెడ్డి. ఉచిత సలహా ఇస్తున్నా నీకు.